గంగా, లోకహితమైన నీ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోవడం లేదు? నీ గౌరవం ఈ దేవలోకంలో ఇనుమడించదు, అది భూలోకంలోనే. నేను పృథ్వీ నివాసం చేస్తే మానవ కళ్యాణం అవుతుందా? సమస్త దేవగణమే కాక నేను కూడా ఈ సత్యాన్ని అంగీకరిస్తాను. ధరణిపై పెరుగుతున్న తమోగుణం, అంతేకాక దుష్టభావం ఇదే గతిన మితిమీరుతూ ఉంటే ధరణిపై జీవనం దుర్లభమవుతుంది. అక్కడ సాత్విక గుణాన్ని, దైవ చింతనను కూడా ప్రచారం చేయడం, ఇంకా పాపుల ప్రాయశ్చిత్తానికై వీలు కల్పించడం ఆవశ్యకమైంది. ఇందుకు నేను చేయవలసిందేమిటి? భూలోకవాసులు నీ స్పర్శతో ప్రక్షాళన చెందుతారు. నీవు పాపులను ఉద్ధరించి వారికి కొత్త జీవితాన్నిస్తావు. పాపులను ఉద్ధరించడానికి మీరు నన్నే ఎందుకు ఎంచుకున్నారు జగదీశ్వర? నేను కాకుండా అన్య దేవతలు ఎవ్వరూ ఈ కార్యాన్ని చేయలేరా? నిస్సందేహంగా అన్యులెవరూ చేయలేరు. పాప వినాశన సామర్థ్యం నీకు ప్రాప్తించినట్టు ఇంకెవరికీ ప్రాప్తించలేదు. భగీరథుని పూర్వజులను ఉద్ధరించడం నీ కార్యంలోనూ ఉద్దేశ్యంలోనూ ఒక భూమిక మాత్రమే. నీ ముఖ్య ఉద్దేశ్యం ధరణిని సుభిక్షం చేసి యుగయుగాల నుండి మానవుల యందు రగులుతున్న పాపాగ్నిని శాంతింపచేయడమే. పర్యవసానం ఏమిటి జగదీశ్వర? నీలోని ఈ లోక కళ్యాణ సద్భావన మహోన్నత్యానికి ప్రభావితులై జనులందరూ నిన్ను ఓ మాతృదేవతగా పూజిస్తారు. మాతృదేవతా స్వరూపంలో వాత్సల్య భావంతో మానవపుత్రుల పాపాలను హరింపచేస్తావు. నీ మాతృత్వ రూపం వలన పృథ్వీ పైన నలుదిశలా నీకు జయజయధ్వానాలు పలుకుతారు. నా ఆజ్ఞను పాటించు గంగా. నీవు పృథ్వీవాసులకు మాతృదేవతై వారిని ఉద్ధరించు. భగీరథ, పిలువు గంగను. ఓ గంగా మాతా, ఓ గంగా మాతా, ఓ గంగా మాతా, గంగా, గంగా, గంగా. విన్నావా నీవు? నీ అప్రియ వచనాలను విని శివుడు క్రోధుడై హుంకరిస్తే ముల్లోకాలు కంపిస్తున్నాయి. నీవు అతని శక్తిని ఊహించగలవా? ఇది శివుని హూంకారమా? అవును. శివశక్తిని విలువ కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. సాక్షాత్తు శక్తి స్వరూపుడు. అయితే తప్పకుండా వారు నా వేగ తీవ్రతను అదుపు చేయగలరు. అవశ్యం. భూలోకానికి నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభు? శివుని ఆ లోక కళ్యాణ కార్యంలో జాప్యం ఎందుకు? నీవు వెంటనే పృథ్వీ వైపు ప్రవహించవలసి ఉంది. మీ ఆజ్ఞ ప్రభు. గంగా,
తీవ్ర వేగం నీ అహంకారాన్ని తెలియజేస్తోంది గంగా. నిన్ను అదుపులో ఉంచటమే సముచితం. గంగా, నీ శక్తి వేగాలకు మురిసిపోతూ నీ ఉద్దేశాన్నే మరిచావా? అయితే పడి ఉండు శాశ్వతంగా నా జటాజుటంలో. అహంకారం వీడేదాకా నీవు అక్కడే విశ్రమించు. అదెలా సాధ్యం దేవదేవా? నా అహంకారాన్ని ఎప్పుడు వీడగలనంటే నేను తమ చరణాలపై పడాలి, అప్పుడు కదా. దేవదేవా, మీ శిరస్సుపై నేను విరాజిల్లుతున్నాను. నా గౌరవం మరింత ఇనుమడించింది. ఇదేమి అనర్థం పరమేశ్వరా, ఇదేమి అనర్థం? గంగా మాతను నీ జటాజుటంలో బంధించావా? ఆమెను పృథ్వీపై ప్రవహింపచేయి ప్రభు, పృథ్వీపై ప్రవహింపచేయి. లేదు భగీరథ, లేదు. గంగ తన అహంకారాన్ని వీడే వరకు అది అసంభవం. ఎలాంటి అహంకారం ప్రభు, ఎలాంటి అహంకారం? చూడలేదా నీవు? గంగ తన ప్రచండ ప్రవాహంతో నన్నే ప్రభావితుని చేస్తోంది. అహంకారంతో ఈ జగత్తులోనే తన వేగానికి ఎవరూ సాటిరారని విర్రవీగుతోంది. అహంకారుల గర్వం జగతికే వినాశకారకమైపోతుంది. అందుకే గంగ అహంకారాన్ని అణచటం అత్యంత ఆవశ్యకం. కాని దేవాది దేవ, గంగామాత ఏ ఉద్దేశంతో పృథ్వీపై రావలసి ఉందో ఆ ఉద్దేశం ఏం కాను ప్రభు. లోక కళ్యాణం నిమిత్తం దీన జనోద్ధరణ ఎలా చేయగలదు పరమేశ్వర, ఎలా చేయగలదు? భగీరథ, ఈ వెనడైన కని విని ఎరుగుదువా? అహంకారులైన వారెవరైనా దీనులను ఉద్ధరించి రక్షించారా? నిరహంకారులు, నిరభిమానులు మాత్రమే లోక కళ్యాణానికే సమర్థతను కలిగి ఉంటారు. ఈ కార్యం గంగకు అసాధ్యం. ఆమె అహంకారి. కాని దేవాది దేవ, ఎప్పటిదాకా గంగ నీ జటాజూటాన్ని వీడి పృథ్వీపై ప్రవహించదో అప్పటిదాకా ఎవరికీ తెలియదుగా ప్రభు ఆమెలోని అహంకారం అణిగిపోయిందని. అధిక తర్క వితర్కాలు అనవసరం భగీరథ. శివుడు భగీరథునితో ఎక్కువ తర్క వితర్కాలు చేయడానికి అంగీకరించడు. కారణం, గంగ అహంకారి అని శివునికి బాగా తెలుసు. ఆమె ఈ అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఆమెను తన జటాజుటాన బంధించాడు. లోక కళ్యాణం కోసం అది అవసరం కూడా. అయితే గంగామాత పృథ్వీపై అవతరించకపోవడంతో భగీరథునితో పాటు పద్మసంభవుడు బ్రహ్మదేవుడు కూడా సందిగ్ధంలో పడతాడు. భగీరథ ప్రయత్నం నిష్ఫలమవుతూ ఉండటం చూసి ఆ సమస్య నివారణకై బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కోసం వైకుంఠానికి వెడతాడు. నీ ఉద్దేశ్యంలో దేవాధిదేవుడు నేను చెప్పినంతనే విని గంగకు విముక్తి కలిగిస్తాడా? నేను విశ్వసిస్తున్నది ఒకటే శ్రీహరి. గంగ నీ చరణాలను వీడిన పిమ్మట అహంకారిగా మారింది. అందుకే శివుడు ఆమెను తన జటాజుటంలో బంధించాడు. నీకు హాస్యంగా ఉందా? తమరు సృష్టికర్త. తమకి సత్యం తెలియకనా అహంకారులు ఎవరినీ ఉద్ధరించనూ లేరు, లోక కళ్యాణమూ చేయలేరు. అయినా గంగను ఈ కార్యానికై భూలోకానికి పంపారు. పృథ్వీ వైపు వెళ్లే వరకు గంగలో కించిత్ మాత్రమే నా అహంకారం లేదు. కానీ శివుని జటాజూటాన చేరుకోగానే ఆమె అహంకారం మేల్కొంది. నా చరణాలలో నివసించే గంగ అహంకారి కాగలదా? ఏది ఏమైనా సరే అందుకు పరిణామాన్ని మాత్రం అనుభవిస్తోంది. నాకు అవగతమవుతున్నది ఏమిటంటే గంగ తన అపరాధం ఏమీ లేదు బ్రహ్మదేవ. నా చరణాలను వీడిన పిమ్మట ధరణిలో తాను అవతరించటానికి ముందు శివుని శిరస్సును అలంకరించే సౌభాగ్యంతో ఆమె పునీతం కావాలని ఉవ్విళ్ళూరింది. ఇదంతా మానవులను పవిత్రం చేయడానికే. గంగాధరునిగా, గంగేశ్వరునిగా విరాజిల్లబోయే శివుని పేరుకు తాను కారకురాలు కావాలని ఆమె అహంకారిగా ప్రవర్తించింది. నిరహంకారి అయితేనే లోక కళ్యాణం చేయగలదు. ఈ సత్యం నీ ద్వారానే తెలిసింది. ఇది శివునికి తెలియచేయాలి. వెడదాం పద.
హే శివశంకర, హే పరమేశ్వర, నువ్వు నాకు వరాల్ని ప్రసాదించి కటాక్షించావు. అయితే ఇప్పుడు నువ్వు అప్రసన్నుడవైనందుకు నేను సందిగ్ధంలో పడ్డాను ప్రభు. నన్ను కరుణించు మహాదేవా, నన్ను కరుణించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆశ్చర్యం, అత్యంత ఆశ్చర్యం. గంగావతరణం జరిగింది, జరగలేదు కూడా. నారాయణ నారాయణ. ఇప్పుడు చెప్పు నారదా, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చాను. శ్రీహరి విష్ణుదేవ, బ్రహ్మదేవ, మీ రాకలోని ఆంతర్యం? మా ఆంతర్యం నీకు తెలియకనా పరమేశ్వర? మేము నిన్ను వేడుకుందామనే వచ్చాము. భగీరథ ప్రయత్నాన్ని సఫలం చేసి గంగను విముక్తి చెయ్యమనవి. ఆమెకే లేదు విముక్తి పొందాలని. తన లీలను నాపై ప్రయోగించి నా శిరస్సు నెక్కి కూర్చుంది. ఆమె స్వర్గం నుండి ఇక్కడికి నీ జటాజుటాన స్థిరపడటానికి రాలేదు పరమేశ్వర. అయితే తీసుకువెళ్ళు, మళ్ళీ నీ చరణదాసిని చేసుకో. ఇప్పుడు అది సాధ్యం కాదు. భగీరథుడు, అతని పిత, ఇంకా పితామహుల తపస్సు ఫలించే సమయం ఆసన్నమైంది. దేవాధిదేవా, పాపులను ఉద్ధరించే కార్యం కూడా గంగయే చేస్తుంది. ఈ స్థితిలో ఆమె నా చరణాల వద్ద ఉండనూ లేదు, ఇంకా నీ శిరస్సు పైన ఉండలేదు. ఇప్పుడు ఆమె భూలోకానికి వెళ్ళి తీరాలి పరమేశ్వర. కరుణించి గంగను విముక్తురాలని చేయి పరమేశ్వర. అవును పరమేశ్వర, ఆమెకు విముక్తినివ్వండి. గంగామాత దర్శన భాగ్యాన్ని కల్పించు పరమేశ్వర. నాకు కోరికగానే ఉంది ఈ గంగ భారాన్ని వదులుచుకోవాలని. నా భారాన్ని తమరు ఎలా వదులుచుకోగలరు పరమేశ్వర? సర్వ జగత్తు తమను సదా గంగాధరుడని, గంగేశ్వరుడని పిలుస్తూనే ఉంటారు. పరమేశ్వరుని నామాల సంఖ్య తక్కువేం కాదు. అయితే ఇప్పుడు భగీరథుడు ఇంకా పెంచేశాడు. నీ దర్శన భాగ్యంతో నాదే కాక నా పూర్వజుల జీవితాలు కూడా ధన్యమయ్యాయి మాత, ధన్యమయ్యాయి. ఇక భవిష్యత్తులో పృథ్వీవాసుల జీవితం కూడా పునీతమవుతుంది. నారాయణ నారాయణ. వెళ్ళు గంగ, భగీరథుని అనుగమించి ఇతని పూర్వజులను ఉద్ధరించు. పాపులను పునీతం చేసి భగీరథ ప్రయత్నాన్ని సఫలం చెయ్యి. భవిష్యత్తులో ఇలాంటి లీలలను ప్రదర్శించకు. అన్యథా దేవతలంతా శివుడు గంగను నెత్తికెక్కించుకున్నాడు అంటారు. నీకు విముక్తిని ప్రసాదిస్తున్నా. జయ గంగా మాత, జయ గంగేశ్వర, పరమేశ, గంగాధర, నమో నమః. భవించినది పవిత్రమౌనది గంగా, ఎల్లరి పాపము క్షాళన చేసే పావంగా. గంగా జయ జయ గంగా, హర హర గంగా, జయ జయ గంగా. భగీరథుడుతా గంగను భూమికి తెచ్చిన కార్యము పుణ్యం. ఎంతో కలుషితమైనది ఈ భువి, పోగొట్టెను మాలిన్యం. దానవత్వమును నిరోధించినది లోకములో ఇది సత్యం. లోకములో ఇది సత్యం. హర హర గంగా, జయ జయ గంగా, హర హర గంగా, జయ జయ గంగా.
గంధమున పుట్టిన గంగా నది హరిద్వారమును చేరే ప్రయాగ సంగమ స్థానములోన శోభలతో అలరారే పుణ్యక్షేత్రము కాశీ తీరము భక్తుల కోరిక తీరే హర హర గంగా జయ జయ గంగా హర హర గంగా జయ జయ గంగా. శ్రద్ధగా గంగను స్నానము చేసి ముక్తిని పొందిన వారు గంగా మహత్యము పొగడగ నిత్యము పావనులైపోతారు. భగీరథునిలా పుణ్యము పొంది చరితార్థులు అవుతారు. హర హర గంగా జయ జయ గంగా హర హర గంగా జయ జయ గంగా. ఈశుని జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా. ఈశుని జటలో ఉద్భవించినది పవిత్రమౌనది గంగా. ఎల్లరి పాప మోక్షాళన చేసే పావన జలములు పొంగా. గంగా జయ జయ గంగా.